Hi guys, welcome to my channel Arman. This is RK. Election Commission next target APCS DGP. అవునా? క్వశ్చన్ మార్క్. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ చేసింది. ప్రస్తుతం అందరి దృష్టి ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలపైనే ఉంది. ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి అధికార వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు వీరిద్దరిని చుట్టుముడుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై దాడులు జరుగుతున్నప్పటికీ పోలీసులు అధికార పార్టీ నేతలకే సపోర్ట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఈ విషయంలో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదులు వెళ్లాయి. తాజాగా చిత్తూరు జిల్లా పొంగనూరులో ఎన్నికల కోడ్కి విరుద్ధంగా వైసీపీ శ్రేణులు మెప్మా ఆర్పీలతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనిని అడ్డుకున్న టీడీపీ నేతలపై అధికార పార్టీ నేతలు దాడికి తెగబడ్డారు. అంతేకాకుండా వారిపై డ్రగ్స్ చల్లి చిత్రహింసలు పెట్టారు. ఈ విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం వివాదానికి దారితీసింది. వైసీపీ నేతలపై నామమాత్రపు కేసులు పెట్టి టీడీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో పోలీసుల తీరు ఇలాగే ఉంటే ఎన్నికల ఫలితాలపై ప్రభావితం చేసే అవకాశం ఉందని కూటమి పార్టీ నేతలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఇక గత నెల 16న ఎన్నికల కోడ్ రావడంతోనే అందరి దృష్టి గ్రామ, వార్డు సచివాలయంలో పనిచేసే వాలంటీర్ల పైన పడింది. వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు నియమించుకున్న వారు కాబట్టి ఎన్నికల కోడ్ సమయంలో వారు పనిచేయడానికి వీల్లేదని ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. దీనిని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఎన్నికల విధుల నుంచి వారిని తప్పించింది. ఏప్రిల్ నెలకి సంబంధించి సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలోనూ వారిని భాగస్వామ్యులను చేయలేదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ల పంపిణీ తంతును ప్రభుత్వం నడిపించింది. అయితే ఇంటింటికి సచివాలయ ఉద్యోగులు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీల నేతలు కోరినప్పటికీ వారి అభ్యర్థనను సీఎస్ పక్కన పెట్టారు. వారికి ఎన్నికల విధులు ఉన్నందున ప్రజలే సచివాలయాల వద్దకు వెళ్లి పెన్షన్లు తీసుకోవాలని ఆర్డర్ కూడా పాస్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకు సంబంధించి సాధ్యాలను కూడా ప్రతిపక్ష నేతలు సీఎస్ కు వివరించారు. అయితే ఇంటికి పెన్షన్స్ తెచ్చి ఇవ్వాలంటే మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అధికారంలోకి రావాలన్న సందేశాన్ని బలంగా జనాల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో జవహర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శలు కూడా వచ్చాయి. వీటిని కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బదిలీ వేటుపడే అధికారుల్లో బలంగా వినిపిస్తున్న మరో పేరు ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు. 2002లో ఛార్జ్ తీసుకున్న ఈయన ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారన్న అపవాదాలను మూటకట్టుకున్నారు. అన్ని శాఖలకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ రిపోర్టులను ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలు ఈయనపై బలంగా ఉన్నాయి. ప్రతిపక్ష నేతల కదలికలపై నిఘా ఉంచి ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేస్తున్నారని ఇప్పటికే పలువురు ఆరోపిస్తున్నారు ఆయనపై. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ ముగ్గురి వివాదంపై స్పందించారు. వీరిపై వచ్చిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని, ఇందుకు సంబంధించిన రిపోర్టులను కూడా అందించామని సీఈసీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. మరో 2 రోజుల్లో వీరిపై బదిలీ వేటుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జై హింద్.